అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణలో జరిగినటువంటి కులగణన పేరిట తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి క్లెయిమ్ చేసుకున్నట్టుగా మేము కులగణన చాలా అద్భుతంగా చేసినాం, మేము కులగణన అనేది దేశ చరిత్రలోనే అసలు ఎవ్వరు చేయనంత గొప్పగా చేసినాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడం, పేపర్లో ఏమంటారు దాన్ని ప్రకటనలు ఇచ్చుకోవడం, ఆ తర్వాత ఢిల్లీకి పోయి కులగణన మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరైతున్నాడో, పదవి లేని నాయకుడు అయితే పైన ఉన్నాడు రాహుల్ గాంధీ లాంటి ఆయన, అసలు ఇది మామూలు కాదు, ఈ కార్యక్రమం అనేది అసలు నా భూతే నా భవిష్యత్, ఇట్లాంటి కార్యక్రమం అసలు లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం, ఆ తర్వాత సోనియా గాంధీ కూడా అసలు కులగణన చాలా బేస్ అనడం, ఆ తర్వాత ప్రియాంక గాంధీలు ఉన్నారుగా, వీళ్ళంతా బానిసలు, వాళ్ళు ఉన్నారుగా రాణులు, అక్కడ ఉన్నటువంటి యువరాజు, వాళ్ళందరూ కూడా బాకాలు ఊదడం మనం చూసినాం. దాన్ని పట్టుకొని ఇక సోనియా గాంధీ నేను కులగణన మీద నేను గ్రేట్ అని చెప్పేసి, ఇది నాకు ఆస్కార్ అవార్డు, ఇది నాకు నోబెల్ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గప్పాలు కొట్టుకోవడం, ఇవన్నీ మనం చూసినాం. నిజంగా కులగణన పేరిట తెలంగాణ రాష్ట్ర సొమ్ము, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయము ఈ కాంగ్రెస్ పార్టీ మామూలుది కాదు. దానికి లెక్కలతో పాటుగా మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి ఒకసారి. ఏమైందంటే కులగణన వీళ్ళు ఎంత పచ్చి మోసం, ఎంత పచ్చి ద్రోహం చేశారంటే, తెలంగాణలో జనాభా వ్యత్యాసాలు ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ జనాభా వ్యత్యాసాలు ఒకసారి మీకే తెలుస్తుంది. ఆధార్ డేటా ప్రకారం ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఇంతమంది 3,82,72,000 మంది ఆధార్ డేటా ప్రకారం రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రంలో అయితే ఇది ఎప్పటి వరకు, ఇది ఫెబ్ 2025 వరకు. తర్వాత ఓటర్ల సంఖ్య మూడు కోట్ల 3,27,925. ఇది ఎప్పుడు జాన్ 2005 వరకు, 2025 వరకు. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,3,674 ఇది లెక్క, అసలు లెక్క ఇది. ఒకసారి మీరు బాగా గమనిస్తే, అయితే వీళ్ళు చేసినది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆధార్ డేటా ప్రకారం యాజ్ పర్ 2000 ఫిబ్రవరి 3,82,72,000 మంది జనాభా ఆధార్ డేటా ప్రకారం. ఓటర్లు ఏది జనవరి ఉన్న లెక్క ప్రకారం 3,35,27,925. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,00,000 మంది అనేది ఒక లెక్క. మరి కులగణన వీళ్ళు చూపించిన జనాభా ఎంతో తెలుసా? ఒకసారి బాగా స్పష్టంగా మీరు వినండి. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి అంటే, ఒకసారి మీరే చూడండి. కులగణన ఏదైతే కాంగ్రెస్ చేసిన కులగణన ప్రకారం, లెక్కల ప్రకారం అసలు జనాభా 3,77,554. ఒకసారి బాగా గమనించండి మీరు.
ఎంత వ్యత్యాసం ఉంది అసలు? వీళ్ళు కులగణన ఏం చేసిండు, ఈ ప్రభుత్వం ఎట్లా చేయాలి, ఏం కథ, ఏం కార్ఖానా అసలు? దీంతో పాటుగా ఇంకొకటి ఏం చెప్తుందంటే, రాష్ట్ర సోషియో ఎకనామిక్ నివేదిక ప్రకారం 4 కోట్ల మంది జనాభా తెలంగాణ దాటింది అనేది ఒక లెక్క. చెప్పండిగా ఇప్పుడు కులగణనకు సంబంధించిన 4 కోట్ల మందిలో మరి 50 లక్షల మందిని చంపేసిండా రేవంత్ రెడ్డి? 4 కోట్ల దగ్గర 50 లక్షల మందిని గల్లంతు చేసిండా తెలంగాణ రాష్ట్రం నుంచి? అసలు కులగణన పేరిట ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలకు ఎంత జనాభా ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఏ జనాభా ఉంది, డివిజన్ల వారీగా లేకపోతే మండలాల వారీగా ఎంత జనాభా ఉందని చెప్పేసి బయట పెట్టే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? నివేదికలు నీ దగ్గర పెట్టుకోవడం కాదు రేవంత్ రెడ్డి, నివేదికలు మీ దగ్గర పెట్టుకోవడం కాదండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులారా. నివేదికలు బయట పెడితే బీసీలకు అరే మా మండలంలో ఇంతమంది ఉన్నారు, మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పేసి ప్రజలు అంటారు కదా. ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మా రెడ్డి జనాభా ఎంత ఉంది, మా కమ్మ జనాభా ఎంత ఉందని చెప్పేసి చేసిన కులగణన తప్ప ఇది నిజంగా బీసీల కోసం చేసిన కులగణన కాదు. దీన్ని ఏదో గప్పాలు కొట్టేసి ఇలా రేవంత్ రెడ్డి, ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కులగణన అని చెప్పి అంత సినిమా ఏం లేదు. కులగణన పేరిట తెలంగాణ సొమ్ము పూర్తిగా మట్టిపాలు చేసిరు. ఎవరైతే ఇమ్యూనేటర్ ఉన్నారో వాళ్ళు కులగణన చేసిన ఇమ్యూనేటర్కి ఇప్పటి కూడా డబ్బులు ఇవ్వకుండా మధ్యవర్తులకు అప్పనంగా డబ్బులు కట్టి డబ్బులు అప్పచెప్పింది ఈ ప్రభుత్వం. కేవలం రెడ్డి జనాభా, కమ్మ జనాభాని ఈరోజు పరిగణలోకి తీసుకోవడం కోసం చేసినటువంటి కులగణన ఈరోజు బీసీల పాలిట పెద్ద గుదిబండ. ఈ కులగణన అనేదే ఒక పచ్చి మోసం. ఈ కులగణన అసలు ఈ ప్రభుత్వం చెయ్యలేదు. ఈ కులగణనకు సంబంధించిన దాంట్లో ఒక సెక్టార్ వరకే వెళ్ళింది, కానీ అర్బన్ ఏరియాలలో, ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో అసలు కనీసం కూడా ఒక్క మాట కూడా ఈరోజు కులగణనకు సంబంధించిన దాంట్లో రాలేదు. మీరు అందరూ చూస్తూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఒకసారి చెప్పండి, మీ ఇంటికి కులగణనకు సంబంధించి మీ కులం ఏందని చెప్పేసి ఎవరైనా ఇమ్యూనేటర్ కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వచ్చిర్రా చెప్పండి. చాలామంది కామెంట్ చేయండి కింద, ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చిరానంటే వచ్చిరని కామెంట్ చేయండి, రాకపోతే రాకపోయింది కామెంట్ చేయండి. ఇంత ద్రోహం చేసి, ఇంత మోసం చేసి కులగణన అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్న ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే, రెడ్డిలో ఎంత రాజకీయం ఉంది, ఎంతమంది జనాభా ఉంది, కమ్మల మంది జనాభా ఉందని చెప్పడం కోసమే జరుగుతున్నటువంటి ఈ కులగణన పేరిట దాన్ని ఏదో మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి ఈరోజు తెలంగాణలో అసలు కులగణన బేస్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో డబ్బాలు కొట్టుకుంటారని ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదా? మీనాక్షి నటరాజన్కి తెలియదా? ఏసీసీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉంది, కులగణన అసలు జరగలేదన్న సంగతి తెలియదా? ఈరోజు పీసీసీ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన కూడా ఒక బీసీఏ కదా, ఆయన తెలియదా? దీని ఎంత పచ్చి మోసం, ఎంత ద్రోహం జరిగిందో తెలియదా? అందుకే చెప్తున్నా, బీసీ కులగణనకు సంబంధించిన దాని మీద లేకపోతే తెలంగాణ కులగణనకు మాత్రం ఖచ్చితంగా ఆ నివేదిక బయట పెట్టాల్సిందే. ఏ మండలానికి ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో బయటికి తీయాల్సిందే. తీస్తే ఈరోజు బీసీ సోదరులు మాకు ఇంత జనాభా ఉంది కాబట్టి మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పేసి ఆయా కులాలకు సంబంధించి ఒక ముదిరాజ్ అయితేనేది, ఒక మున్నూరు కాపు అయితేనేది, ఒక గౌడ్ అయితేనేది, ఒక యాదవ్ అయితేనేది వీళ్ళందరూ కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కులగణన నివేదిక బయట పెట్టి తీరాల్సిందే. కులగణన తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఈ బోడి లెక్కలో లేకపోతే మీరు ఆ కులగణన చేసిన ఈ బుడిబుడి సర్వేనో బుజ్జి సర్వే ఏదో ఉంటుంది కదా, అది దానికి అథెంటికేషన్ లేదు, కానీ అయినా కానీ బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను స్పష్టం చేస్తున్నాను. థ్యాంక్ యూ.